హాయ్ అండి. రాగి పిండి, క్యారెట్, కొబ్బరి, బెల్లం వేసి లడ్డు అయితే చేసుకున్నాము. క్యారెట్లు ఒక 4, 5 తీసుకొని ఇట్లా తురుముకోవాలి. తురుముకొని సైడ్కి పెట్టేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎండు కొబ్బరి తీసుకొని 2 యాలకులు వేసి ఇలా పొడిలాగా చేసుకోవాలి మిక్సీ జార్లో. స్టవ్ మీద కళాయి పెట్టుకొని మీరు పాల మిగడ అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు. నేను పాల మిగడ వేసుకున్నాను. మీరు కావాలంటే నెయ్యి ఒక 2-3 స్పూన్లు వేసుకొని రాగి పిండి ఒక కప్పుడు తీసుకొని చిటికెడు సాల్ట్ వేసుకున్నాను. బాగా వేపుకోవాలి. స్టవ్ మీడియంలో పెట్టుకొని కలుపుతూ వేపుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తీసుకోవచ్చు. మీరు కొబ్బరి మిక్సీ పట్టినప్పుడే కావాలంటే కొన్ని నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను నువ్వులు అలాగే వేసాను, ఎందుకంటే పైకి కనిపిస్తూ మనకి పంట కింద తగులుతూ ఉండాలని నువ్వులే వేసుకున్నాను, పొడి చేయలేదు. ఇలా మిక్సీ పట్టుకున్న కొబ్బరి అంతా కూడా వేసేసుకొని అది కూడా కాసేపు వేపుకొని ఓ ప్లేట్లోకి తీసుకోవాలి. అదే కళాయిలో ఇంకొంచెం పాల మిగడ వేసుకొని, మీరు పాల మిగడ లేనప్పుడు నెయ్యి మళ్ళీ ఒక 2 స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకొని ఈ తురుముకున్న క్యారెట్ అంతా కూడా వేసేసుకోవాలి. స్టవ్ మీడియంలో పెట్టుకొని వేపుతూనే ఉండాలి. ఒక 5 నిమిషాల వరకు క్యారెట్ తురుము వేగిన తర్వాత మనం సైడ్కి పెట్టుకున్న రాగి పిండి, కొబ్బరి కూడా మళ్ళీ వేసేసుకోవాలి. ఆ కళాయిలో వేసుకొని గరిటెతో కలుపుతూ ఇట్లా పొడి పొడిగా వచ్చే వరకు కూడా వేపుకున్న తర్వాత మీరు ఎంత స్వీట్ తింటే అంత బెల్లం యాడ్ చేసుకోండి. నేను పావు తక్కువ కప్పుడు వేసుకున్నాను. ఏ కప్పుతో రాగి పిండి తీసుకున్నానో అదే కప్పులో పావు తక్కువ 3 పావుల వరకు బెల్లం పొడి వేసుకున్నాను. ఇలా మనం కలుపుతూ ఉంటే టైట్గా అవుతుంది. వేడికి బెల్లం అనేది కరిగి ఆ రాగి పిండి కాస్త దగ్గరగా చిక్కబడుతుంది. అలాంటప్పుడు కింద దించేసి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు యాడ్ చేసుకున్నాను. కొద్దిగా నెయ్యి వేసుకోవాలి, 1 స్పూన్ వరకు. మంచి స్మెల్తో ఉంటుంది. చేతికి నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసి ఇలా ఎంత చల్లగా అయినా సరే చుట్టేసుకోవచ్చు. ఇది గట్టిపడదు. చూసారు కదా, ఇలా రౌండ్గా లడ్డూల్లా చుట్టుకొని ఓ బాక్స్లో వేసుకుంటే మీరు బయట అయినా వారం 10 రోజులు ఉంటాయి, ఫ్రిడ్జ్లో అయినా ఓ 20 డేస్ వరకు ఉంటాయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మనకి ఆరోగ్యకరమైన లడ్డు అని కూడా చెప్పొచ్చు. ఎవరికైనా నచ్చితే ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి.